హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. హిందూ అమ్మమ్మ పద గుడికి, చాలా టైం అయింది. నువ్వు ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు అని అంటుంది. గాయత్రి హా అయింది తల్లి, బండితి అని ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. హిందూ బండి ఆపి, అమ్మమ్మ గుడి ఆవరణ దగ్గర నువ్వు నుంచో అమ్మమ్మ, నువ్వు ఇక్కడే ఉండు, నేను కొబ్బరికాయ తీసుకుని వస్తాను అని అంటుంది. గాయత్రి తొందరగా రా తల్లి అని అక్కడ ఉన్న చెట్టు నీడ దగ్గర కూర్చొని హిందుని చూస్తూ మనసులో, చిన్నతనంలో నీకు ఎంతో ఇష్టమైన అమ్మమ్మ నీకు దూరమయ్యింది అని, అప్పటి నుండి నన్ను నానమ్మ అని పిలవడం మానేసి అమ్మమ్మ అంటూ నా మాటకి నువ్వు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. నేను ఎంత చెబితే అంతా అంటూ నా పెంపకంలో పెరిగి ఈ రోజు నిన్ను చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. నీ తెలివి, నీ ఆలోచన విధానం, నీ పనితనం ఎవ్వరికీ రాదు తల్లి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా హిందూ అమ్మమ్మ ఏ లోకంలో ఉన్నావు, పద లోపలికి వెళ్దాం అని అంటుంది. గాయత్రి నవ్వుతూ, నీకు ఈ గుడి పిచ్చి ఎప్పుడు పోతుంది హిందూ, ఈ వయసులో లవ్ చేసి ఎంజాయ్ చేయాలి కానీ నువ్వు మాట్లాడితే గుడి గోపురాలు అంటూ దేవుడి చుట్టూ తిరుగుతున్నావు. కాస్త అందంగా పొడుగ్గా నల్లని మీసకట్టు ఉన్న అందమైన అబ్బాయిని చూసి లవ్ చేసి పెళ్లి చేసుకోవే, నీకు పుణ్యం ఉంటుంది అని అంటుంది. హిందూ అమ్మమ్మ నువ్వు మారవా, ముందు లోపలికి పద, నీకు వయసైనా నీ ఆలోచన విధానంలో ఏ మార్పు లేదు అని అంటుంది. గాయత్రి నవ్వుతూ, అవునే, మీ తాతగారు ఉన్నప్పుడు నన్ను అస్సలు వదిలేవారే కాదు. ఊరందరి ముందు పులిలా ఉన్నా గదిలోకి వచ్చేసరికి నా ముందు పిల్లిలా అని ముసిముసిగా నవ్వుతూ ఉంటే హిందూ, ఒసే అమ్మమ్మ ఇది గుడి, ఏంటి ఆ మాటలు, కొంచెం కూడా నీకు సిగ్గులేదు, పైగా నవ్వు ఒకటి, ముందు ఆ నోరు కాసేపు ఆపు, లేదంటే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో అని అంటుంది. గాయత్రి ఎందుకే, ఇప్పుడు ఏమైందని అంత కోపం, ఏదో మనవరాలు కదా అని చెప్పాను, అయినా నీకు చెప్పడం నా బుద్ధి తక్కువ, నీకు ఈ గుడి గోపురాలే కరెక్టు అంటూ లోపలికి వెళ్లారు. సూర్య కారు దిగి బయట నుంచుని ఉంటాడు. గౌతమ్ రే సూర్య అని సూర్య దగ్గరికి వచ్చి లోపలికి వెళ్దాం పదరా అని అంటాడు. సూర్య ఎందుకు నాన్నా, ఆ దేవుడు నాకు ఎప్పుడు మంచి మాత్రమే చేశాడు, కాని ఇప్పుడు నాకు ఇష్టమైన దానిని దూరం చేసి నా మనసుకు తీరని గాయపడిన గుండెలా చేశాడు అని మనసులో బాధపడుతూ ఉండగా చారి గుడ్ మార్నింగ్ సార్ గౌతమ్ గారు అని అంటాడు. గౌతమ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి, చారి బయట ఇలా పిలవద్దు అని. చారిని హత్తుకొని, ఎలా ఉన్నావు చారి, మా చెల్లి ఏది అని అంటాడు. చారి లోపల ఉంది అన్నయ్య, వదిన వాళ్ళు కూడా వచ్చారా అని అంటాడు. గౌతమ్ నవ్వుతూ, ఇదిగో నీ వెనకాలే ఉంది చూడురా అని అంటాడు. చారి ఎలా ఉన్నావు వదినా, ఎప్పుడు వచ్చారు అని అంటాడు. మమత నవ్వుతూ, నిన్న వచ్చాం చారి, పదండి లోపలికి వెళ్దాం అని అంటుంది. అంజలి సూర్య చేతిని పట్టుకొని, పదరా లోపలికి వెళ్దాం అని అంటది. సూర్య అక్క మీరు వెళ్ళండి, నేను ఎందుకు ఇక్కడే ఉంటాను అని అంటాడు. అంజలి సూర్యాని చూసి, నువ్వు లోపలికి రాకపోతే ఇదిగో లోపల ఉన్న నీ మేనల్లుడు నీ మీద అలుగుతాడు అని అంటుంది. సూర్య అక్క పద లోపలికి వెళ్దాం అని అంజలి చేయి పట్టుకొని లోపలికి వెళ్తాడు. గాయత్రి గుడిలో గంట కొట్టి దేవునికి నమస్కరించి మనసులో, పరమేశ్వర, ఈశ్వర, నా మనవరాలు పుట్టి పెరిగిన దగ్గర నుంచి నిన్నే నమ్ముకొని ఉంది, కాని తనకి సరైన తన జీవితాన్ని రంగుల లోకంగా మార్చే అబ్బాయిని తనకి తోడుగా పంపించు, ఇంతకు మించి నేను నిన్ను ఏమీ అడగను, ఇదే నా కోరిక అని అంటూ కళ్ళు తెరిచి కొబ్బరికాయ కొట్టి హారతి తీసుకొని హిందూ వైపు చూస్తూ ఉంటుంది. హిందూ అమ్మమ్మ నేను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చుని ఉండు అని చెప్పి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది హిందూ. గాయత్రి అక్కడ ఉన్న ఒక సాధువు దగ్గరికి వెళ్ళింది.
సాధువు నుదుటిని విభూది పెట్టుకొని మెడలో రుద్రాక్షలు ధరించుకొని కూర్చొని అందరికీ జాతకాలు చూస్తూ ఉంటాడు. సాధువు గాయత్రిని చూడగానే నవ్వుతూ కూర్చో తల్లి అని అంటాడు. గాయత్రి సాధువు కాళ్ళకి నమస్కరించి హిందూ జాతకం సాధువు చేతిలో పెట్టింది. సాధువు జాతకం అంతా పరిశీలించి చూడు తల్లి, నీ మనవరాలు మహాజాతకురాలు. ఆ పరమేశ్వరిని మహాశివరాత్రి నాడున శివాంశతో జన్మించిన ఆ అమ్మాయికి ఆ పరమేశ్వరుని అనుగ్రహం కూడా ఉంది. ఇప్పుడు మీరు ఊహించిన విధంగా నీ మనవరాల జీవితం మలుపు తిరుగుతుంది. నువ్వు కంగారు పడకు, కాని అంతా మంచికే. ఏమి జరిగినా అంతా ఆ పరమేశ్వరుణ్ణి మహిమ. ఏమి చేసినా అంతా మంచికే. ఇంక నువ్వు వెళ్లి తల్లి అని అంటాడు. గాయత్రి సాధువు మాటలు అర్థమైనా ఏమి జరుగుతుంది, నా మనవరాలు జీవితం మలుపు తిరుగుతుంది అని అంటున్నారు. ఏంటి, నాకు అస్సలు అర్థం కావడం లేదు అని అనుకుంటూ మనసులో పలు విధాలుగా ఆలోచిస్తూ గుడి లోపల కూర్చుని హిందూ కోసం తలుచుకుంటూ ఉంది. ఇంతలో సూర్య ఫ్యామిలీ అంతా గుడి లోపలికి వస్తారు. మమత దేవునికి నమస్కరించి మనసులో నా కొడుకు జీవితాన్ని నువ్వు మళ్లీ మార్చు, అంతకు మించి నేను నిన్ను ఇంక ఏమీ అడగను అని అంటుంది. సూర్య కన్ను మూసుకొని తెరిచి దేవుణ్ణి చూస్తూ మనసులో బాధపడుతూ ఉంటాడు. అంజలి ఏది ఏమైనా నా తమ్ముడు మళ్లీ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. నువ్వే ఏదో ఒకటి దారి చూపించు పరమేశ్వరా అని దండం పెట్టుకుంటూ ఉంది. హిందూ ప్రదక్షిణలు చేస్తూ హమ్మయ్యా అని నడుస్తూ ఒసే మీరెప్పుడు వచ్చారు గుడికి అని అంటుంది. సంధ్య ఇప్పుడే వచ్చాం హిందూ, ఉందిగా ఇదిగో ఈ తింగరి నన్ను తీసుకుని వచ్చింది అని అంటుంది సంధ్య. హేమా హిందూని చూసి అదేమీ లేదు హిందూ, జాబు వచ్చింది కదా అందుకే గుడికి వచ్చాను. సరే ముగ్గురం కలిసి ప్రదక్షిణలు చేద్దాం రండి అని అంటుంది. ముగ్గురు కలిసి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు. కాసేపటికి ప్రదక్షిణలు అవ్వగానే హమ్మయ్య అనుకుంటూ మెట్ల దగ్గర కూర్చొని ముగ్గురు దేవుని ప్రసాదం తింటూ ఉంటారు. సంధ్య అబ్బా ఈ పులిహోర ఎంత రుచిగా ఉందో తెలుసా, నిజంగా మీరిక్కడే ఉండండి, నేను ఇంకొంచెం తినేసి వస్తాను అని అంటుంది. హిందూ ఒసే నీకు కావాలి అంటే నాది కూడా నువ్వే తిను, అంతేకాని ఇలాంటి పనులు మాత్రం చేయకు తల్లి అని అంటుంది. సంధ్య నాకు చాలా ఆకలిగా ఉంది హిందూ, నీది కూడా నాకు సరిపోదు అని బయటకు వచ్చి ప్రసాదం ఎక్కడా అంటూ చుట్టూ చూస్తుంది. అంతే ఎదురుగా ఆకాష్ ప్రసాదం పంచుతూ కనిపించాడు. ఆకాష్ అందరికి ప్రసాదం పంచుతూ సంధ్యను చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. సంధ్య హా దేవుణ్ణి పలకరించి వెళ్దామని వచ్చాను అని అంటది. ఆకాష్ ఛా మాకు తెలీదులే, మరి ఇదిగో ప్రసాదం అని ఇస్తాడు. సంధ్య ఇలా కొంచెం కొంచెం పెడితే ఎవరికి సరిపోతుంది అని ఆకాష్ దగ్గర ఉన్న పులిహోర గిన్నె తీసుకొని ఇందులో కొంచెం మాత్రమే ఉంది ఆకాష్, సరేలే నేను ఇది తింటాను అని అంటది. ఆకాష్ కొంచెమేంటి, అది 30 మందికి సరిపోతుంది సంధ్య అని అంటాడు. సంధ్య అబ్బా ఆకాష్ కాసేపు సైలెంట్ గా ఉండు అని అందులో ఉన్న పులిహోర అంతా తినేసి సూపర్ గా ఉంది, ఇదిగో ఈ గిన్నె థ్యాంక్స్ అని చేతికిచ్చింది. ఆకాష్ అది కడుపా చెరువా, నువ్వు అసలు మనిషివేనా అని అంటాడు. సంధ్య కోపంగా ఆకాష్ని చూసి మనసులో చెబుతా నీ పని అని అనుకుంటూ ఆకాష్ నీ డ్రెస్ చాలా అందంగా ఉంది అని అంటది. ఆకాష్ థ్యాంక్స్ సంధ్య అని అంటాడు. సంధ్య కాకపోతే అబ్బాయిలు వేసుకునే బట్టలు వేసుకుని ఉంటే ఇంకా బాగుండేది అని అంటది. ఆకాష్ వాట్, ఇది షర్వాణి, చూస్తే తెలియడం లేదా నీకు అని అంటాడు. సంధ్య అందులో పెద్ద వింత ఏముంది, మేము వేసుకునే పంజాబీ డ్రెస్ లా ఉంటాయి, కాకపోతే మేం డ్రెస్ మీద చున్నీ వేసుకుంటాం, మీరు వేసుకోరు, అంతే తేడా, సరే బాయ్ ఆకాష్ అని అంటది. ఆకాష్ నీ పని ఇక్కడ కాదు ఆఫీసులో చెబుతాను అని అనుకుంటూ ఉంటాడు. పక్కన ఉన్న అమ్మాయిలు ఆకాష్ డ్రెస్ ని చూసి నవ్వుతూ వెళ్లిపోతారు. మనసులో పొరవంతా తీసింది ఈ సంధ్య అని అనుకుంటాడు. సూర్య దేవుని దర్శనం చేసుకుని హారతి తీసుకుని ఉండగా ఫోన్ రావడంతో బయటికి వచ్చి ఒక చెట్టు దగ్గర నుంచొని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు.
సంధ్య హేమ హిందూతో మాట్లాడుతూ పక్కన ఉన్న సూర్యాని చూసి షాక్ అని, ఒసేయ్ సార్ ఇక్కడ ఉన్నారు చూడండి అని ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. హిందూ సూర్యాని చూస్తూ మళ్ళీ సంధ్య హేమలతో మాట్లాడుతూ ఉంటుంది. సూర్య ఫోన్ మాట్లాడుతూ పక్కకు తిరిగి హిందూని చూస్తాడు. కాని సూర్య చూపు హిందూ కళ్ళ దగ్గర ఆగిపోతుంది. మనసులో అచ్చం అవే కళ్ళు, అచ్చం అలానే ఉన్నాయి అని అంటూ చూస్తూ ఉంటాడు. హిందూ సంధ్యాహేమాలతో నవ్వుతూ మాట్లాడుతూ ఎందుకో తనని ఎవరో చూసినట్లు అనిపిస్తుంది అని పక్కకు తిరిగి సూర్యాని చూసింది. సూర్య హిందూని చూస్తూ ఉండగా తన కాలికి ఏదో కుట్టింది. సూర్య చేతిలో ఉన్న ఫోన్ పడేసి అమ్మా అని అంటూ గట్టిగా అరిచాడు. ఒకేసారి కింద పడిపోయి నొప్పితో విలువెల్లాడుతూ ఉన్నాడు. గుడిలో ఉన్న అందరూ సూర్య అరుపులు విని అందరూ సూర్య దగ్గరికి వచ్చారు. హిందూ, సంధ్య, హేమ కూడా సూర్య దగ్గరికి వచ్చారు. గాయత్రి హిందూ పక్కన నుంచొని సూర్యాని చూసింది. అందరూ ఏమైంది ఏమైంది అంటూ అడుగుతున్నారు. మమత చేతిలో ఉన్న పూజగిన్నె వదిలేసి సూర్య దగ్గర కూర్చొని సూర్య సూర్య ఏమైందిరా అని అంటుంది. అంజలి సూర్యకాళ్ళ దగ్గర కూర్చొని సూర్య సూర్య అని అంటూ కేకలు వేసి ఏమైందిరా అని అంటూ ఏడుస్తూ ఉంది. సూర్య శరీరం అంతా నీలం రంగులో మారిపోతుంది. అక్కడ ఉన్న జనం అందరూ ఆశ్చర్యపోయారు. గౌతమ్ సూర్య అని అంటూ గట్టిగా హక్ చేసుకుని ఏమైంది ఏమైంది అని అంటూ అడుగుతూ ఉన్నారు. సూర్య మాటలు రావడానికి కూడా గొంతు రావడం లేదు. తన ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంది. సూర్య పరిస్థితిని చూసి అక్కడ ఉన్న జనం కూడా కంటతడి పెట్టారు. హిందూ తనకి ఏమి జరుగుతుందో తెలియకుండానే కన్నీరు కారుస్తూ ఉంది. హేమ, సంధ్య కూడా సూర్యాని చూసి ఏడుస్తూ ఉన్నారు. గాయత్రి ఏమైంది అంటూ సూర్య దగ్గరికి వచ్చి సూర్య కాలును చూసి ఏదో జరిగింది అని ఆలోచిస్తూ ఉండగా ఆకాష్ చారి కంటతడితో బాధపడుతూ ఉంటారు. ఎవరికి ఏమీ తోచలేని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో పూజారి వచ్చి సూర్యాని చూసి తన కాలును చూసి పూజారి గారు ఇది నాగుపాము కాటు, అందులోనూ ఇది చాలా ప్రమాదకరమైన కాటు, ఈ బాబు బ్రతకడం కష్టం అని అంటారు. అంతే మమత, అంజలి, గౌతమ్ వాళ్ళ గుండె ఆగిపోయినంత పనైంది. అంజలి పూజారి గారు మీరు అలా మాట్లాడకండి, మీరే ఏదో ఒకటి చేసి నా తమ్ముని బ్రతికించండి అని అంటూ ఏడుస్తూ ఉంది. మమత పూజారి గారు ఏదో ఒకటి చెయ్యండి, నా కొడుకు లేకపోతే నేను ఉండను, మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని అంటూ ఏడుస్తూ ఉంది. పూజారి మీరు కంగారు పడకండి అని గుడిలో ఉన్న సాధువు దగ్గరికి వెళ్తాడు. సాధువు కన్ను తెరిచి విషయం అర్థమయ్యి పూజారి గారు ముందు పద అని ఇద్దరూ కలిసి సూర్య దగ్గరికి వెళ్తారు. సూర్యాని చూసి మనసులో ఈశ్వరా ఇది అంతా నువ్వు రాసిన తలరాత అని అంటూ మనసులో ఆలోచిస్తూ ఉండగా గౌతమ్ సాధువు కాళ్ళకు నమస్కరించి మీరే నా కొడుకుని కాపాడాలి, లేదంటే నా కొడుకు నాకు దూరమైతే నేను అస్సలు భరించలేను అని కన్నీరు కారుస్తూ ఉంటాడు. సాధువు మీరు బాధపడకండి అని కాసేపు ఆలోచించి పరిష్కారం ఉంది, అది చాలా కష్టమైన పని అని అంటాడు. అంజలి ఎంత కష్టమైనా సరే పర్వాలేదు, మీరు చెప్పండి గురూజీ అని ఏడుస్తూ ఉంది. సాధువు ఇది మామూలు నాగుపాము కాదు, కానీ చాలా అరుదైన విషపు జాతి పాము, దీనికి ఒక్కటే పరిష్కారం అని అందరి వైపు చూస్తూ ఉంటారు సాధువు. అందరూ సాధువు ఏమి చెబుతారా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హిందూ ఏమి చెబుతారా అని సంధ్య, హేమ ముగ్గురు సాధువు వైపు చూస్తూ ఉన్నారు. సాధువు సాక్షాత్తు శివాంశతో జన్మించిన శివరాత్రి నాడు పుట్టిన శివుని అనుగ్రహం పొందిన పెళ్లి కాని అమ్మాయి. ఇతనికి ఇదిగో అని తన చేతుల్లో ఉన్న ఔషధం ఆకును చూపించి ఆ అమ్మాయి ఇతని భార్యగా మారి ఈ ఔషధం ఆకుని తాకితే దీనికి ప్రయోజనం ఉంటుంది, ఇది వినడానికే వింతగా ఉంటుంది అని నాకు తెలుసు, కానీ ఇదే దీనికి పరిష్కారం అని అంటాడు సాధువు. మమత మీరు చెప్పిన దాని మీద మాకు నమ్మకం ఉంది గురూజీ, కానీ ఇప్పుడు మీరు చెప్పిన అలాంటి అమ్మాయిని ఎక్కడం తీసుకుని రావాలి, ఇప్పుడు అంత సమయం కూడా లేదు అని ఏడుస్తూ చెబుతుంది. హిందూ సాధువు మాటలు విని షాక్ లో ఉంటుంది.
సాధువు హిందూ వైపు చూసి తన వైపు అడుగులు వేసి అతని ప్రాణం నీ చేతుల్లో మాత్రమే ఉందిరా తల్లి అని అంటాడు. హిందూ అయోమయంలో అర్థం కాక షాక్ లో ఉండిపోతుంది. హిందూ సూర్యాని పెళ్లి చేసుకుంటుందా? అసలు ఈ ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగుతుందా? హిందూ సూర్యాని పెళ్లి చేసుకొని అతన్ని గండం నుండి కాపాడుతుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.